Hi friends, welcome to my YouTube channel Science for Railways. మనం ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామ్ 2024లో జరిగేదానికి సైన్స్కి సంబంధించి టెక్స్ట్ బుక్కి సంబంధించిన లైవ్ టెస్ట్ క్వశ్చన్స్ అనేవి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మన ఛానల్లోనే ఆల్రెడీ నేను టెస్ట్ 1 మాట్లాడాను. ఈరోజు టెస్ట్ 2 కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి లైవ్ టెస్ట్గా మనకు టెక్స్ట్ బుక్లో అడిగాడు. వాటికి సంబంధించి ఈరోజు మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు మీరు చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని పిక్టోరియల్ ఇన్ఫర్మేషన్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో గోయింగ్ టు అవర్ క్లాస్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ మనకి మెటల్స్ రిలేటెడ్గా అడిగాడు అనమాట. వెన్ జింక్ రియాక్ట్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ దట్ ఫార్మ్స్ జింక్ సల్ఫేట్ అండ్ డాష్ అని అడిగాడు. జింక్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్తో కలిసినప్పుడు జింక్ సల్ఫేట్తో పాటు ఇంకేం ఫామ్ అయితే అని అడిగాడు. చూడండి, ఇది జింక్ అనమాట. సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. ఎప్పుడైతే జింక్ H2SO4తో రియాక్ట్ అయిందో అప్పుడు ఫామ్ అయ్యేది ఏంటి? జింక్ సల్ఫేట్. దాంతోపాటు H2 ఫామ్ అయింది అనమాట. అంటే దీన్నే ఏ రియాక్షన్ అంటారంటే, జింక్ వెళ్ళిపోయి ఈ సల్ఫేట్తో లింక్ అయిందనమాట. H2 అనేది ఏమైపోయింది? డిస్ప్లేస్ అయిపోయింది. అందుకే దీన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారు. మనకి కెమికల్ రియాక్షన్స్లో అడుగుతూ ఉంటాడు, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటారు. ఎందుకు జింక్ మాత్రమే సల్ఫర్ని తీసుకుంది, సల్ఫేట్ని తీసుకుంది, హైడ్రోజన్ ఎందుకు తీసుకోలేదంటే, ఇదిగోండి ఇక్కడ మనకి జింక్ కనపడుతుంది, ఇక్కడ మనకి హైడ్రోజన్ కనపడుతుంది. జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ హైడ్రోజన్. జింక్ అనేది హైడ్రోజన్ కన్నా ఎక్కువ రియాక్టివ్ కాబట్టి జింక్ కెన్ డిస్ప్లేస్ హైడ్రోజన్. కాబట్టి ఇవి మోర్ రియాక్టివ్. ఇవి హైడ్రోజన్ పైన ఉన్నాయి కాబట్టి ఇవి వాటిని రిప్లేస్ చేస్తాయి. హైడ్రోజన్ కన్నా కింద ఉన్నవి లెస్ రియాక్టివ్ అనమాట. మనకి మెటల్స్లో హై రియాక్టివ్, లో రియాక్టివ్ అని ఉంటూ ఉంటాయి. హై రియాక్టివ్ మెటల్స్ ఇప్పుడు లో రియాక్టివ్ని డిస్ప్లేస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే మనం ఇంకో రియాక్షన్ తీసుకున్నా సరే, ఏవైనా సరే ఆ కింద వాటిని డిస్ప్లేస్ చేస్తూ ఉంటాయి. సో వెన్ జింక్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్, జింక్ సల్ఫేట్ అండ్ హైడ్రోజన్ ఫామ్ అయింది కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ రైట్ అనమాట. ఇది మనకి కెమికల్ రియాక్షన్స్ అనే యూనిట్లో మనకు వస్తుంది. అక్కడ మనం దీన్ని క్లియర్గా చదువుకుంటాం. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇది మనకి బయాలజీలో నుంచి అడిగాడు. బయాలజీలో కూడా డిసీజెస్ గురించి అడిగాడు. డిసీజెస్లో కూడా ప్లాంట్ రిలేటెడ్గా అడిగాడు అనమాట. మనకి ప్లాంట్ రిలేటెడ్గా, యానిమల్ రిలేటెడ్గా, హ్యూమన్ రిలేటెడ్గా రకరకాల డిసీజెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు అడిగిన డిసీజెస్ ఏంటయ్యా అంటే ప్లాంట్కి సంబంధించి అనమాట. ప్లాంట్కి సంబంధించి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ కాజెస్ సిట్రస్ క్యాంకర్ అన్నాడు. సిట్రస్ క్యాంకర్ అనే డిసీజ్ ఏ ఆర్గానిజమ్స్ తీసుకొస్తాయి అన్నాడు. వైరస్సా, బ్యాక్టీరియానా, ఫంగస్సా, ప్రోటోజోవానా అన్నాడు. సిట్రస్ క్యాంకర్ అంటే ఎలా ఉండిద్ది అంటే, ఇదిగో ఈ నిమ్మకాయలను చూసారా, మనం బయట ఈ నిమ్మకాయలను కొంటూ ఉంటాం. ఇది ఒక రకమైన డిసీజ్ అని చాలామందికి తెలియదు. నిమ్మకాయల మీద ఇలా మంగు మచ్చలు కాకుండా ఇలా బొడిపుల్లాగా మచ్చలు వస్తూ ఉంటాయి. వీటిని సిట్రస్ క్యాంకర్ అంటారు. వీటిని సిట్రస్ ఫ్రూట్స్ అని కూడా అంటూ ఉంటారు. నిమ్మ, ఉసిరి, నారింజ, వీటిని సిట్రస్ ఫ్రూట్స్ అంటారు. వాటికి వచ్చిన ఈ డిసీజ్నే సిట్రస్ క్యాంకర్ అంటారు. ఇలా నిమ్మకాయల మీద ఇలా కనపడుతుంది అంటే దాన్ని సిట్రస్ క్యాంకర్ అంటారు. అది రావటానికి ఏ ఆర్గానిజం కారణమని ఈ 4 అడిగాడు. ఏ ఆర్గానిజం కారణమయ్యా అంటే బ్యాక్టీరియా వల్ల నిమ్మకాయల మీద ఇటువంటి మంగు మచ్చల లాంటి మచ్చలు ఏర్పడతాయి. వాటిని సిట్రస్ క్యాంకర్ అంటారు. ఓకేనా? గోయింగ్ టు అనదర్ క్వశ్చన్. చూడండి, బ్రాంచెస్. మొన్నే మీకు చెప్పాను, స్టడీస్ మీద అడుగుతూ ఉంటాడు, మనం చదువుకోవాలి అని చెప్పి. వాట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ అగ్రికల్చర్ కాల్డ్ ద డీల్స్ విత్ గార్డెన్ క్రాప్స్, జనరల్లీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అనమాట. అంటే అగ్రికల్చర్లో ఏ బ్రాంచ్ అనేది ఫ్రూట్స్కి సంబంధించి, వెజిటేబుల్స్కి సంబంధించి, ఆర్నమెంటల్ ప్లాంట్స్కి సంబంధించి ఉండిద్ది అన్నాడు. మనం బాగా గమనించాం అనుకోండి, ఇవన్నీ కవర్ అయ్యే దేంట్లో అయ్యా అంటే హార్టికల్చర్ అనమాట. హార్టికల్చర్లో మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇలా అన్నీ కవర్ అవుతాయి.
మరి సెరికల్చర్ అంటే ఏంటయ్యా అంటే సిల్క్ వామ్ అనమాట. సిల్క్ వామ్, పట్టు పురుగులు, పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటారంటే సిల్క్ వామ్ అంటారు. ఇదే సిల్క్ అనమాట. దీని నుంచి వస్తుంది చూసారా, దీన్ని సిల్క్ అంటారు. ఇది మొత్తం సిల్క్ వామ్ అనమాట. వీటి పెంపకాన్ని మాట్లాడతారు. మరి ఫ్లోరికల్చర్ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనమాట. పుష్పించే ప్రతి మొక్కల పెంపకాన్ని మనం ఏమని పిలవచ్చు అంటే ఫ్లోరికల్చర్ అనొచ్చు, ఫ్లోరికల్చర్ అని పిలవచ్చు. మరి పర్మాకల్చర్ అంటే ఏంటి అంటే బయోడైవర్సిటీకి ఏ ఇబ్బంది కలగకుండా మనం ఎటువంటి ప్లాంట్స్ని పెంచి వాటిని సాగు చేసినా సరే దాన్ని ఏమంటారయ్య అంటే పర్మాకల్చర్ అంటారు. సో ఫ్లోరికల్చర్ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్, పర్మాకల్చర్ అంటే బయోడైవర్సిటీకి ఇబ్బంది లేకుండా చేసే ఏ కల్చర్నైనా మాట్లాడుకోవచ్చు. సెరికల్చర్ అంటే ఏమో సిల్క్ వామ్స్కి సంబంధించి, కానీ ఈరోజు మన ఆన్సర్ ఏంటి అంటే హార్టికల్చర్ అనమాట. ఫ్రూట్స్, వెజిటేబుల్, ఆర్నమెంట్ ప్లాంట్స్ అన్నింటికి సంబంధించి ఇది ఆన్సర్ అనమాట. గోయింగ్ టు అనదర్ క్వశ్చన్. చూడండి, ఫిజిక్స్లో అడిగాడు. దీన్ని మనం బాగా తెలుసు. దీన్ని ఏమంటాం? సింపుల్ పెండులం అంటాం. సింపుల్ పెండులం. మన భాషలో లివింగ్ టైం ఎగ్జాంపుల్ ఏమనుకున్నారంటే ఉయ్యాల మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఉయ్యాల కూడా దీనికి రిలేటెడ్గా ఉన్నది అనమాట. ఏంటయ్యా సింపుల్ పెండులం గురించి ఈరోజు మనకు వాడు ఇచ్చాడు అంటే బాగా గమనిస్తే మనం సింపుల్ పెండులంకి, ఈ సింపుల్ పెండులం ఇలా దాన్ని వదిలాడు. ఇలా కొంత దూరం ఇలా వదిలినప్పుడు ఇది హ్యాంగ్ అవుతూ ఉండిద్ది. ఈ మొత్తం లెంత్ మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఎల్ మాట్లాడుకోవచ్చు. ఇది కొంత భూమికి కొంత ఎత్తులో ఇలా వేలాడబడుతుంది కాబట్టి జీని కన్సిడర్ చేస్తాం. ఇలా మొత్తం ఒక సర్కిల్ కన్సిడర్ చేసుకుంటే 2πగా తీసుకొని ఒక సింపుల్ పెండులంని వదిలినప్పుడు ఎంత టైం ఆసిలేషన్స్ చేస్తుంది, అది ఆసిలేషన్స్ చేయడానికి పట్టే టైం ఎంత అన్నదానికి ఫార్ములా తెలియాలంటే √L/Gని 2πతో మల్టిప్లై చేయాలన్నమాట. ఎల్ అంటే లెంత్, జీ అంటే గ్రావిటీ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. మనం మీటర్/సెకండ్/స్క్వేర్తో కొలుస్తాం కదా, అదే ఇదనమాట. ఇది డైరెక్ట్గా ఫార్ములా. కొన్నిసార్లు మనకి లెంత్, గ్రావిటీ ఇచ్చి క్వశ్చన్లో టైం అడుగుతూ ఉంటాడు. మనకు ఫార్ములా తెలుసు కాబట్టి వీ కెన్ ఈజీలీ ఆన్సర్ ద టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇది ఫిజిక్స్లో మనకి అడుగుతూ ఉంటాడు. గోయింగ్ టు అనదర్ క్వశ్చన్. చూడండి, ఇంకో డిసీజెస్ అడిగాడు. ఇందాక ప్లాంట్ డిసీజ్, ఇప్పుడేమో యానిమల్ డిసీజ్ అనమాట. యానిమల్ డిసీజెస్ గురించి మనకి బిట్ అనేది పడింది. డిసీజెస్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను సికిల్ సెల్ అనే దాని గురించి కూడా మన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాను. ఎవరికైనా తెలియకపోతే ఆ వీడియోని కంప్లీట్గా చూడండి. డిసీజ్ గురించి ముందు రోజుల్లో ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద డిసీజ్ స్క్రబ్ టైఫస్ అనే డిసీజ్ అనేది ఏ యానిమల్ ద్వారా వస్తుందని అడిగారు. ఆల్గేనా, ఫంగసా, వైరస్సా, బ్యాక్టీరియా అని అడిగాడు. దీన్ని డైరెక్ట్గా చదువుకోవటమే అనమాట. ఇదిగోండి, ఈ పురుగు ఇన్సర్ట్ చేసిద్ది అనమాట. ఇలా చర్మం మీద ఈ పురుగు ఇన్సర్ట్ చేసి మనకి ఇలాంటి డిసీజ్ని కాజ్ అవడానికి అవసరమైంది. కాబట్టి అది దేనివల్ల అంటే బ్యాక్టీరియా అనమాట. బ్యాక్టీరియా అనే డిసీజ్ వల్ల ఈ స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి అనేది వస్తూ ఉండిద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వ్యాధులతో. సో ఇది యానిమల్ డిసీజెస్ అనే సెక్షన్ కింద మనకు వచ్చింది అనమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, వాట్ ఈస్ ద SI యూనిట్ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ ప్రెషర్? ఇది మనం దేని కింద మాట్లాడుకోవాలి అంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కింద అడిగాడు అనమాట. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో వాడు ఏం అడుగుతున్నాడు? ప్రెషర్ గురించి అడుగుతున్నాడు. మనకు బాగా తెలుసు కదా, ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఇది ఫార్ములా. ఫోర్స్ని దేంట్లో కొలుస్తారు? న్యూటన్స్లో. ఏరియాని దేంట్లో కొలుస్తారు? న్యూటన్ మీటర్ స్క్వేర్. ఇది మామూలు డిరైవ్డ్ యూనిట్ అనమాట. ఒకవేళ ప్రెషర్కి SI యూనిట్ ఏంటయ్యా అంటే పాస్కల్ అనమాట. ఏంటి? పాస్కల్. సో ద ఆన్సర్ ఈజ్ పాస్కల్. కొన్నిసార్లు ప్రెషర్కి వాల్యూ అడుగుతూ ఉంటాడు. 1 అట్మాస్ఫియర్ ఎంత అంటాడు, వాతావరణ పీడనం ఎంత అంటాడు. 1013 ఒక అట్మాస్ఫియర్ని 101325 పాస్కల్ అని చెప్పచ్చు, లేదా 101325 Nm/m² అని చెప్పచ్చు. ఇప్పుడే చెప్పాగా, పాస్కల్ అన్న Nm/m² అన్న ఒకటే అని, లేదా 1013.25 మిల్లీబార్స్ అని చెప్పచ్చు, లేదా 760 mm ఆఫ్ Hg అని చెప్పచ్చు, లేదా 76 సెంటీమీటర్స్ ఆఫ్ Hg అని చెప్పచ్చు. వాతావరణాన్ని పీడనాన్ని కొలవటానికి
మనకి ఇన్ని రకాల యూనిట్స్ ఉన్నాయన్నమాట. పాస్కల్లో కొలవచ్చు, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో కొలవచ్చు, మిల్లీ బార్స్లో కొలవచ్చు, ఎంఎం ఆఫ్ హెచ్జీలో కొలవచ్చు, సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జీలో కొలవచ్చు. ఏ యూనిట్స్లో అడుగుతున్నాడో మనం చెప్పాలి. ఇది వాతావరణ పీడనం అనమాట. వాతావరణ పీడనాన్ని దేంట్లో కొలుస్తారు? బ్యారోమీటర్. బ్యారోమీటర్లో కొలుస్తారు. తెలుగులో భారమితి. భారమితి అని పిలుస్తారు. భారమితిని కనుక్కున్న వ్యక్తి ఎవరు? టారిసెల్లి. టారిసెల్లి అనే వ్యక్తి కనుక్కున్నాడు అనమాట. ఇదంతా కూడా ప్రెజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ద ఎస్ఐ యూనిట్ మెజర్మెంట్ ఆఫ్ ప్రెజర్ ఈజ్ పాస్కల్. కమింగ్ టు అనదర్ క్వశ్చన్ అనమాట. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఇది ఏ యూనిట్ నుంచి అడిగాడంటే యాసిడ్ అండ్ బేసిస్ అనే కెమిస్ట్రీ యూనిట్ నుంచి అడిగాడు అనమాట. ఈ యూనిట్ చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్స్ అడిగాడు. చెప్పా కదా, స్టేట్మెంట్స్, డేటా సఫిషియన్సీ. ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో వాటిని బాగా అడుగుతూ ఉంటాడు. చూద్దాం. బిట్టర్స్ ఆర్ బేసిస్ ఆర్ బిటర్ ఇన్ టేస్ట్ అన్నాడు. ఓకే. యాసిడ్ చేంజెస్ ద కలర్ ఆఫ్ రెడ్ లిట్మస్ టు బ్లూ అన్నాడు. ఇక్కడ మనం ఆలోచించాలి. ఒక యాసిడ్ అనేది ఏం చేస్తూ ఉండిద్ది? లిట్మస్ పేపర్ మనం తీసుకున్నాం అనుకోండి, ఆ లిట్మస్ పేపరు బ్లూగా ఉంటే దాన్ని రెడ్గా మారుస్తూ ఉండిద్ది. యాసిడ్ కన్వర్ట్స్ బ్లూ లిట్మస్ పేపర్ ఇంటూ రెడ్. ఇదిగో చూడండి, బ్లూ లిట్మస్ పేపర్ని యాసిడ్లో పెట్టాను, ఇంతవరకు ఎలా మారిపోయింది? రెడ్. ఇక్కడ ఎలా ఉంది? బ్లూ. సో బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్గా మార్చింది ఏంటి? యాసిడ్. కానీ వాడేమి ఇచ్చాడు? రివర్స్గా ఇచ్చాడు. సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, యాసిడ్స్ ఆర్ సాల్టీ ఇన్ టేస్ట్ అన్నాడు. ఇది కూడా రాంగ్ ఆన్సరే. యాసిడ్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి? సౌర్ టేస్ట్లో ఉంటాయి, పొల్లగా ఉంటాయి అన్నమాట, సాల్టీగా ఉండవు. సో ఈ ఆప్షన్ కూడా రైటే, రాంగ్ అనమాట. నెక్స్ట్, బేసిస్ చేంజ్ ద కలర్ ఆఫ్ బ్లూ లిట్మస్ టు రెడ్. ఇది చూడండి, ఇక్కడ రాంగ్ ఇచ్చాడు. ఒక బేస్ ఉన్న గుణం ఏంటి? లిట్మస్ పేపర్ని మనం పెట్టామంటే అది రెడ్ లిట్మస్ పేపర్ని ఎలా మారుస్తుంది? బ్లూగా మారుస్తుంది. వాడేమన్నాడు? బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్గా మార్చిద్ది అన్నాడు. ఇది రాంగ్ అనమాట. కాబట్టి ఒక యాసిడ్ బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్గా మారుస్తుంది, ఒక బేస్ రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూగా మారుస్తుంది. ఈ స్టేట్మెంట్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సింపుల్. యాసిడ్ చేయి మీద పడింది అనుకోండి, చేయి కాలిపోయిద్ది, కాలిపోతే రెడ్గా ఉండిద్ది కదా. కాబట్టి యాసిడ్ ఎప్పుడు బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్గా మార్చిద్ది అని గుర్తుపెట్టుకోండి. మరి బేస్కి ఎలా గుర్తుపెట్టుకోవాలి? బేస్ బ్లూ, బి. బేస్ ఎప్పుడు బ్లూలోకి మార్చిద్ది, యాసిడ్ పడితే రెడ్గా మారిద్ది అన్న నిమోనిక్స్ను గుర్తుపెట్టుకొని ఈ స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. సో అవర్ ఆన్సర్ ఈజ్ బెటర్. బేసిస్ ఆర్ బిటర్ ఇన్ టేస్ట్, యాసిడ్స్ ఆర్ సాల్టీ ఇన్ టేస్ట్. మనకి ఇదే రైట్ ఆన్సర్. ఈ మూడు కూడా రాంగ్ ఆప్షన్స్. ఇలా మనం అనలైజ్ చేసి ఆన్సర్ చేయాలన్నమాట. కమింగ్ టు అనదర్ క్వశ్చన్. చూడండి, ఇది మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో వస్తుందన్నమాట. ఆర్గానిక్ కెమిస్ట్రీ నేను చూసారా, బిట్ చూడంగానే అది ఏ యూనిట్ నుంచి వచ్చిందో కూడా సెక్షనల్ వైజ్గా చెప్పగలుగుతున్నాను. అలా ఫిజిక్స్ మీద, కెమిస్ట్రీ మీద, బయాలజీ మీద, టోటల్ ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ మీద అవగాహన ఉంటేనే మనం అలా అబ్జర్వ్ చేయగలం. కమింగ్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడుగుతాడు. ఏంటి సిఎన్జి అంటే? మనకి బాగా తెలుసు. సిఎన్జిలో ముఖ్యంగా ఉండే గ్యాస్ ఏంటి? CH4. దాన్ని ఏమంటారు? మీథేన్ అంటారు. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఎక్కడుంది? అది అబ్రివేషన్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. వాడేం చూడండి, కెమికల్లీ న్యాచురల్ జీన్ తప్పు, కోలన్ న్యాచురల్ గ్యాస్ తప్పు, కార్డియాక్ నరోగ్రేట్ తప్పు. అవి ఏమీ కాదు. ఆన్సర్ ఏంటి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. సిఎన్జిలో ఎక్కువగా ఉండేది ఏంటి? మీథేన్. దీన్ని బయోగ్యాస్, బయోగ్యాస్ అంటారు, లేదా గోబర్ గ్యాస్ అంటాడు, గోబర్ గ్యాస్. ఇలా చాలా అడుగుతూ ఉంటాడు. ఈ మీథేన్ అనేది ఆల్కేన్ అనే హైడ్రోకార్బన్ నుంచి వచ్చిందనమాట. మీథేన్ ఫార్ములా CH4. అలా కాకుండా కొన్నిసార్లు ఎల్పిజి అని మాట్లాడుతూ ఉంటాడు. ఇది లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంటారు. మనకి ఎక్కువగా గ్యాస్ సిలిండర్స్ ఇంట్లో వాడుతూ ఉంటాం కదా, అక్కడ వాడే గ్యాస్ ఏంటి? ఎల్పిజి. దీంట్లో ముఖ్యంగా ఉండేది ఏందయ్యా అంటే బ్యూటేన్. ఏంటి? బ్యూటేన్. ఇది C4H10 అనమాట. C4H10. బ్యూటేన్ ఏమో C4H10. ఇది ఎక్కువగా ఎల్పిజిలో కనపడుతూ ఉండిద్ది. దీన్ని గ్యాస్ సిలిండర్స్లో వాడుతూ ఉంటారు. మీథేన్ ఇది CH4. ఇది సిఎన్జిలో కనపడుతూ ఉండిద్ది. దీన్ని మనకి ఆటోమొబైల్స్లో వాడుతూ ఉంటారు. మనం విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఆటోస్లో ఇవే వాడుతూ ఉంటారనమాట. ఓకేనా? నెక్స్ట్
కమింగ్ టు అనదర్ క్వశ్చన్. చూడండి, ఇది ఎలక్ట్రిసిటీ చాలా ఇంపార్టెంట్ యూనిట్ అని చెప్పి నేను మన ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు చెప్పాను. అక్కడి నుంచి క్వశ్చన్ అడిగాడు. వీ కెన్ కంపేర్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ఏ కండక్టర్. కండక్టర్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ని తప్పకుండా ప్రవహింపజేస్తూ ఉంటాయి. అలా ఎలక్ట్రిక్ కరెంట్ కండక్టర్ గుండా వెళ్ళేది మనకు న్యాచురల్గా ఉన్న ఎగ్జాంపుల్స్లో వేటికి ఈక్వల్ అన్నాడు. ఒక బస్ రైడ్ చేస్తుంది సిటీలో గుండా ఒక బస్సు వెళ్తుంది, దాంతో కరెంట్ని పోల్చొచ్చా? కొంతమంది పీపుల్ స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తున్నారు, దాన్ని కరెంట్తో పోల్చొచ్చా? ఒక ఇంటర్సిటీ ట్రైన్ స్టేషన్లో వెళ్తూ ఉంది ట్రాక్ మీద, దాన్ని పోల్చొచ్చా? వాటర్ని కరెంట్ రివర్స్ని పోల్చొచ్చా? అంటే కండక్టర్ గుండా వెళ్ళే కరెంట్ని దేంతో పోల్చొచ్చని అడిగాడు. సింపుల్, వాటర్కి ఎటువంటి ఫ్లో కూడా అడ్డం రాదు. వాటర్ ఎప్పుడూ కూడా ఫ్లో అవుతూ ఉండిద్ది. అవి రివర్స్ కానీ వేరే వాగులు కానీ ఏమైనా సరే ఎత్తైన ప్రాంతాల నుంచి లోతైన ప్రాంతాలకి వాటర్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉండిద్ది. కాబట్టి నదిలో ఫ్లో అయ్యే వాటర్తో మనం దేన్ని కంపేర్ చేయొచ్చు? ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ఏ కండక్టర్ని కంపేర్ చేయొచ్చు. మరి ఈ బొమ్మ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం చూడండి. ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాన్స్ ఇటువైపు ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నాయో, ఎలక్ట్రాన్స్ ఏ దిశలో వెళ్తున్నాయో దానికి ఆపోజిట్ దిశలో కరెంట్ వెళ్తుంది. చూడండి, ఇదిగోండి ఎలక్ట్రాన్స్ ఏమో ఇలా వెళ్తున్నాయి, కానీ కరెంటు చూసారా ఎలా వెళ్తుంది? ఎలక్ట్రాన్స్ ఏమో ఇలా వెళ్తున్నాయి, కరెంటు చూసారా ఎటు వెళ్తుంది? అంటే ఎలక్ట్రాన్స్ ఏ డైరెక్షన్లో వెళ్తాయో కరెంటు దాని ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది అనమాట. సో ఎలక్ట్రాన్ డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్ ఒకటి కాదు. ఎలక్ట్రాన్ డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్ టు కరెంట్ డైరెక్షన్. కాబట్టి కరెంట్ అనేది ఏ క్వాంటిటీ అంటే స్కేలార్ క్వాంటిటీ. అదేంటయ్యా, కరెంట్కి డైరెక్షన్ ఉంది కదా, అయినా స్కేలార్ క్వాంటిటీ ఏంటి? డైరెక్షన్ ఉంటే అది ఏ క్వాంటిటీ అవ్వాలి? వెక్టార్ క్వాంటిటీ అవ్వాలి. మరి నువ్వేంటి స్కేలార్ క్వాంటిటీ అంటున్నావు అంటే కరెంట్ డైరెక్షన్ అనేది ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఎలక్ట్రాన్స్ మారితే కరెంట్ డైరెక్షన్ మారుతుంది. కరెంట్కి స్పెసిఫిక్ ఏ డైరెక్షన్ లేదు కదా, కాబట్టి స్కేలార్ క్వాంటిటీ. సో కరెంట్ హ్యాస్ డైరెక్షన్, ఇట్ డిపెండ్స్ అపాన్ ఎలక్ట్రాన్స్. దట్స్ వై కరెంట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, ఇట్ ఈజ్ నాట్ ఏ వెక్టార్ క్వాంటిటీ. బాగా అడుగుతూ ఉంటాడు. ఇంకో బిట్ చెబుతా మీకు ఇక్కడ. కరెంట్ డెన్సిటీ అని ఉండిద్ది. కరెంట్ డెన్సిటీ అది వెక్టార్ క్వాంటిటీ అనమాట, గుర్తుపెట్టుకోండి. కరెంట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, కరెంట్ డెన్సిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. రెండింటికి తేడా ఉంది. ఎలక్ట్రిసిటీ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు వీ కెన్ డిస్కస్ దిస్ టాపిక్ వెరీ క్లియర్లీ. ఓకేనా? కమింగ్ టు అనదర్ క్వశ్చన్. చూడండి, రేరింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హనీ బీస్ అండ్ హైవ్స్ ఫర్ హనీ ఈజ్ కాల్డ్ అన్నాడు. అంటే ఏమి లేదు, తేనెటీగల పెంపకాన్ని ఏమంటాడని అడిగాడు. ఏమంటారు? ఏపీకల్చర్. సెరికల్చర్ అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాగా, సిల్క్ వామ్, పట్టు పురుగులు. ఎపీకల్చర్ అంటే బీస్ అనమాట. నెక్స్ట్ పిసికల్చర్ అంటే చేపలు. ఫ్లోరికల్చర్ అంటే ఇందాకే చెప్పాను, ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెంపకాన్ని. చూసారా, స్టడీస్ మీద అడుగుతాడని చెప్పాం. ఒకే టెస్ట్లో స్టడీస్ మీద 2 క్వశ్చన్స్ అడిగాడు. బాగా గుర్తుపెట్టుకోండి. తేనెటీగలు. ఇక్కడ ఇంకో బిట్ అడుగుతున్నాను మీకు. హనీ బీ, తేనెటీగలో ఉండే యాసిడ్ ఏంటి? ఎవరికైతే తెలుసో వాళ్ళు కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను వాళ్ళందరినీ చూస్తాను. ఓకేనా? తేనెటీగలో ఉండే యాసిడ్ ఏంటో మీరు కామెంట్స్లో కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఎపీకల్చర్. హనీ బీస్ పెంపకాన్ని ఎపీకల్చర్ అంటారు. కమింగ్ టు అనదర్ క్వశ్చన్. వెబర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. చూడండి, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే సెక్షన్లో మ్యాగ్నెటిజం అనే యూనిట్ నుంచి వచ్చిందనమాట. ఏంటి వెబర్ అనేది దేనికి యూనిట్ అన్నాడు? వెబర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనమాట. ఏంటయ్యా ఈ వెబర్ అంటే? చూడండి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ దీన్నే పై అంటాడు అనమాట. బి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఏ అంటే ఏరియా అనమాట. అంటే కొంత ఏరియాని నువ్వు తీసుకున్నప్పుడు కొన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఆ ఏరియా గుండా వెళ్తాయి. ఏరియా గుండా పర్పెండిక్యులర్గా వెళ్ళిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్నే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారు. మళ్ళా చెబుతున్నాను, ఏరియా గుండా పర్పెండిక్యులర్గా వెళ్ళిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్నే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారు. అంతే. దాన్ని దేంతో సూచిస్తారంటే వెబర్ అనమాట. దానికి యూనిట్ ఏంటి అంటే Q ఈక్వల్ టు B ఇంటూ A ఇంటూ కాస్ థీటా. ఇక్కడ కాస్ థీటా ఇవ్వలేదులే, కాస్ థీటా కూడా ఉండిద్ది అనమాట. B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, A అంటే ఏరియా, పై అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. Bకి Aకి మధ్య ఉన్న యాంగిలే కాస్ థీటా అనమాట.
ఏరియాకి పర్పెండిక్యులర్గా అన్నా కదా, కాబట్టి 90 degrees అనే యాంగిల్ కూడా మనం తీసుకుంటాం అన్నమాట. ఇది ఫార్ములా చాలా ఇంపార్టెంట్. రాబోయే ఎగ్జామ్స్లో మ్యాగ్నెటిజం నుంచి బాగా బిట్లు అడుగుతూ ఉంటాడు. ఇక మిగతా ఆప్షన్స్ చూడండి ఏమున్నాయో. ఎలక్ట్రికల్ కండక్టెన్స్ అన్నాడు, దానికి యూనిట్స్ ఏంటి? మో అన్నమాట. రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏమో ఓము, దానికి తిప్పితే వచ్చే యూనిట్స్ ఏంటి? మో అన్నమాట. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ యూనిట్స్ ఏంటి? వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి ఏమో వెబర్ అయితే దీనికేమో వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్. కెపాసిటెన్స్కి యూనిట్స్ ఏంటి? ఫారడే. ఒక వస్తువు ఎలక్ట్రోస్టాటిక్ రూపంలో ఛార్జ్ని ఎంత స్టోర్ చేసుకుంటే దాన్ని ఏమని పిలుస్తారు? కెపాసిటర్ అని పిలుస్తారు అనమాట. అదే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫామ్లో ఎంత స్టోర్ చేసుకుంటే దాన్ని ఇండక్టర్ అని పిలుస్తూ ఉంటారనమాట. ఈ రెసిస్టరు, కెపాసిటరు, ఇండక్టరు ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి మనం ఎలక్ట్రిసిటీలో మాట్లాడుకుందాం. కమింగ్ టు అనదర్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. లాస్ట్ టైం గ్రూప్ డి లాంటి ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ని చాలాసార్లు అడగటం జరిగింది. ఏంటయ్యా ఈ క్వశ్చన్ అంటే చూడండి, ఆల్ఫా పార్టికల్స్. అసలు ఆల్ఫా పార్టికల్స్ అంటే ఏంటయ్యా అంటే 2 ప్రోటాన్స్, 2 న్యూట్రాన్స్ ఉన్న మూలకాన్ని ఏమంటారయ్యా అంటే ఆల్ఫా పార్టికల్ అంటారు. 2 ప్రోటాన్స్ ఉండాలి, 2 న్యూట్రాన్స్ ఉండాలి. ఇక్కడ మరి ఎందుకు ఆప్షన్స్లో ఇవి ఇచ్చాడు? ఆల్ఫా పార్టికల్స్ అనేవి డబుల్ చార్జ్డ్ అయాన్స్ అంటారు. ఆఫ్ వేటివి? లిథియం దా, బెరిలియం దా, హీలియం దా, హైడ్రోజన్ దా? దీనికి ఆన్సర్ ఏందయ్యా అంటే హైడ్రోజన్. చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తా. హీలియం అటామిక్ నెంబర్ ఎంత? 2. దాని మాస్ ఎంత? అటామిక్ మాస్ ఎంత? 4 అనమాట. అంటే హీలియం దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇదిగోండి, హీలియం దగ్గర 2 ప్రోటాన్స్, 2 న్యూట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనమాట. ఎప్పుడైతే హీలియం దగ్గర 2 ప్రోటాన్స్, 2 న్యూట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ ఉంటారో హీలియం దగ్గర నుంచి నేను 2 ఎలక్ట్రాన్స్ని తీసేసా. వెన్ 2 ఎలక్ట్రాన్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ హీలియం యాటమ్. ఎప్పుడైతే హీలియం యాటమ్ దగ్గర నుంచి నువ్వు 2 ఎలక్ట్రాన్స్ తీసావో అది ఏమైపోయింది అనుకున్నారు? ఆల్ఫా పార్టికల్ అయిపోయింది. ఎందుకయింది? ఆల్ఫా పార్టికల్ ఏముంటాయి? 2 ప్రోటాన్స్, 2 న్యూట్రాన్స్. హీలియంలో నుంచి 2 ఎలక్ట్రాన్స్ తీసేసాను అనుకొని ఇక మిగిలిపోయినాయి ఏంటి? 2 ప్రోటాన్స్, 2 న్యూట్రాన్సేగా. కాబట్టి హీలియం ఎప్పుడైతే 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయిద్దో దీన్ని ఏమంటారంటే ఆల్ఫా పార్టికల్ అంటారు. When helium loses 2 electrons, then helium consists of only 2 protons and 2 neutrons. That is called alpha particle. ఇలా బీటా పార్టికల్ అంటే ఏంటి, గామా పార్టికల్ అంటే ఏంటి అని కూడా అడుగుతూ ఉంటాడు. వాటిని మనం మోడ్రన్ ఫిజిక్స్ అనే యూనిట్లో మనం మాట్లాడుకుందాం. ఈ బిట్ కూడా మోడ్రన్ ఫిజిక్స్ నుంచే వచ్చింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. కమింగ్ టు అనదర్ క్వశ్చన్, బయాలజీ నుంచి అడిగాడు. అంటే ఏఎల్పి లైవ్ టెస్ట్లో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్నిటినీ ప్యారల్గా అడుగుతున్నాడు. గమనించండి, 75 క్వశ్చన్స్లో మనకి సైన్స్ నుంచి వచ్చే ఒక 20 క్వశ్చన్స్ అన్నీ కూడా ఎలా అడుగుతున్నాడంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 కవర్ చేస్తున్నాడు. ఒకదాన్నే చదువుకుంటే కష్టం అనమాట. చూడండి, ఆన్ విచ్ ఆర్గాన్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఎడ్రినల్ గ్లాండ్స్ లొకేటెడ్. గ్లాండ్స్ గురించి అడిగాడు అనమాట. గ్లాండ్స్ తెలుగులో గ్రంథులు అంటారు. మనకు తెలుసు కదా, గ్రంథులు 2 రకాలు, ఎక్సోక్రైన్, ఇంకోటి ఏమో ఎండోక్రైన్. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏం విడుదల చేస్తాయి? హార్మోన్స్ని విడుదల చేస్తాయి. ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఏం విడుదల చేస్తాయి? ఎంజైమ్స్ని విడుదల చేస్తాయి. ఎంజైమ్స్ ఎక్కడ విడుదలైతే అక్కడే పనిచేస్తాయి. హార్మోన్స్ ఎక్కడ విడుదలవుతాయో అక్కడ కాకుండా ఎక్కడైనా సరే పనిచేయచ్చు. ఎక్కడ విడుదలైతే అక్కడే పనిచేసే వాటిని ఎంజైమ్స్ అంటారు. ఎక్కడైనా పనిచేసే వాటిని హార్మోన్స్ అంటారు. అయితే ఎడ్రినల్ గ్లాండ్స్ అనేవి మనకి కిడ్నీ మీద ఉంటాయి అన్నమాట. ఇలాగా కిడ్నీ మీద 2 పేర్స్లో ఉంటాయి అన్నమాట. ఎడ్రినల్ గ్లాండ్స్ ఎక్కడ లొకేట్ అవుతాయి అని అడిగాడు కాబట్టి దాని ఆన్సర్ ఏంటి? కిడ్నీస్. ఆన్సర్ ఏంటి అంటే కిడ్నీస్ అన్నమాట. చూడండి, ఎడ్రినల్ గ్లాండ్స్ విడుదల చేసే హార్మోన్స్ ఏంటి అని అంటూ ఉంటాడు. హార్మోన్స్ ఆల్డోస్టిరాన్, ఎడ్రినలిన్, ఈస్ట్రోజన్, యాండ్రోజన్, ఇలాంటి హార్మోన్స్ అన్నీ కూడా
ఎడ్రినల్ గ్లాండ్ విడుదల చేస్తూ ఉండిద్ది అనమాట. ఎడ్రినల్ చాలా ఇంపార్టెంట్. దీన్ని ఫైట్ హార్మోన్ అంటాడు. ఏంటి? ఫైట్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది గ్లాండ్స్కి సంబంధించి. కమింగ్ టు అనదర్ క్వశ్చన్. చూడండి ఏమడిగాడు. విచ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఎపిలెప్సీ అన్నాడు. ఎపిలెప్సీ అంటే మనకి చాలా మందికి తెలియదు. మూర్ఛ అనమాట. మూర్ఛ అంటే మన బాడీలో కొంతమందికి ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫిట్స్ అనేది ఏ ఆర్గాన్కి జరిగిన డిసెఫెక్ట్ వల్ల అలా మూర్చిపోతూ ఉంటారంటే బ్రెయిన్ అనమాట. బ్రెయిన్లోని కొన్ని నర్వ్ ఇంపల్సెస్ ఎప్పుడైతే సరిగ్గా కమ్యూనికేట్ జరగవో అప్పుడే మనకు వచ్చేదే మూర్ఛ అనమాట. ఇది బ్రెయిన్ రిలేటెడ్ అనమాట. సో ద ఆన్సర్ ఈజ్ బ్రెయిన్. ఏమండి, బ్రెయిన్కి సంబంధించి చాలా డిసీజెస్ ఉన్నాయి. అవన్నీ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. ఒకటి అల్జీమర్స్ డిసీజ్ అంటాడు. అల్జీమర్స్ డిసీజ్. ఇంకోటి డెమెన్షియా అంటే మతిమరుపు. ఇంకోటి మెనింజైటిస్ అంటాడు. ఇంకోటి ఎన్సిఫలైటిస్, మెదడు వ్యాపవ్యాధి అంటారు. ఎన్సిఫలైటిస్. ఈ వ్యాధులన్నీ కూడా మనకి బ్రెయిన్ రిలేటెడ్గా వచ్చే వ్యాధులు అన్నమాట. ఇవన్నీ కూడా డిసీజెస్ కింద మనం చదువుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ క్వశ్చన్. చూడండి, ఇది కూడా గ్లాండ్స్కి సంబంధించి అడిగాడు. క్యాల్సిటోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ అయింది ఇన్ ది హ్యూమన్ వెన్ ద అమౌంట్ ఆఫ్ కాల్షియం ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్ ఈజ్ హై. అంటే మన బాడీలో ఎప్పుడైతే బ్లడ్లో కాల్షియం లెవెల్స్ ఎక్కువ అవుతాయో అప్పుడు మనకి క్యాల్సిటోనిన్ అనే హార్మోన్ విడుదలైద్దంట. ఎందుకు ఈ క్యాల్సిటోనిన్ హార్మోన్ విడుదలైద్దంటే ఇట్ కంట్రోల్స్ ద కాల్షియం లెవెల్స్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో ఉన్న కాల్షియం లెవెల్స్ని కంట్రోల్ చేసే హార్మోన్ ఏంటి? క్యాల్సిటోనిన్. మరి ఇది విడుదల చేసే హార్మోన్ ఏంటి? గ్రంథి ఏంటి అంటే థైరాయిడ్ అనమాట. థైరాయిడ్ అనే గ్రంథి క్యాల్సిటోనిన్ అనే హార్మోన్ విడుదల చేసిద్ది. అది కాల్షియం లెవెల్స్ని బ్లడ్లో కంట్రోల్ చేస్తూ ఉండిద్ది. ఇదిగో ఇది థైరాయిడ్ అనమాట. థైరాయిడ్ గ్రంథి మనకి ఇలా మెడ దగ్గర ఈ షేప్లో ఉండిద్ది. దీని వెనకాల ఉండే గ్రంథినే పారాథైరాయిడ్ అంటారు. అది కాల్షియం లెవెల్స్ని పెంచిద్ది అనమాట. ఎక్కడైతే కాల్షియం లెవెల్స్ తక్కువ అవుతాయో పెంచేది పారాథైరాయిడ్. దాని నుంచి విడుదలయ్యే పారాథైరాయిడ్ హార్మోన్. ఎక్కడైతే కాల్షియం లెవెల్స్ ఎక్కువ అవుతాయో దాన్ని తగ్గించేది థైరాయిడ్. పెంచేది పారాథైరాయిడ్. రెండిట్లో కూడా కాల్షియం, ఫాస్ఫేట్ ఇలాంటి ఎలిమెంట్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, థైరాయిడ్లో ఉన్న క్యాల్సిటోనిన్ హార్మోన్ ఏం చేస్తుంది? లోయర్స్ కాల్షియం లెవెల్స్ ఇన్ బ్లడ్లో తగ్గిస్తుంది. ఇన్హిబిట్స్ కాల్షియం లెవెల్ ఇన్ ది ఇంటెస్టైన్. పేగుల్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉండకుండా ఇన్హిబిట్స్ నిరోధిస్తూ ఉంది. నెక్స్ట్ బోన్స్లో మాత్రం కాల్షియం ఎక్కువ ఉండాలి. అప్పుడు అవి ఎలా ఉంటాయి? స్ట్రాంగ్గా ఉంటాయి. ఎక్కువ ఉండని మరీ ఎక్కువ ఉండకూడదు, అలాగని తక్కువ ఉండకూడదు, యావరేజ్గా ఉండాలి. అలా ఉండేలాగా ఎవరు చూసుకుంటారు? క్యాల్సిటోనిన్ హార్మోన్. నెక్స్ట్ కిడ్నీలో కూడా అది అబ్జార్ప్షన్ ఎక్కువ కాల్షియంని చేసుకోకూడదు. కాబట్టి ఎక్కడైతే ఎక్కువ కాల్షియంని అబ్జార్బ్ చేసుకోకూడదో అక్కడ తగ్గించేసి బోన్స్లో కాల్షియం లెవెల్స్ కూడా యావరేజ్గా ఉండేలా చూసుకునేది ఎవరయ్యా అంటే క్యాల్సిటోనిన్ అనే హార్మోను. ఆ క్యాల్సిటోనిన్ హార్మోన్ ఎక్కడి నుంచి విడుదలవుతుందంటే థైరాయిడ్ గ్రంథి నుంచి ఇంకా చాలా విడుదలవుతాయి. T3 లేదా T4 అనే హార్మోన్స్ కూడా మనకి థైరాయిడ్ అనే గ్రంథి నుంచే వస్తాయి. కాబట్టి T3, T4 ఎండ్ అనమాట. T3 వేరు, T4 వేరు. T3, T4 క్యాల్సిటోనిన్ దిస్ ఆర్ ద హార్మోన్స్ రిలీజ్డ్ బై థైరాయిడ్ గ్లాండ్స్ నుంచి. చూసారా, ఇంకో బిట్ కూడా మనల్ని అడిగాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏఎల్పి టెక్నీషియన్ లైవ్ టెస్ట్లో అడిగిన క్వశ్చన్స్. ఎందుకు టెక్స్ట్ బుక్ని మాత్రమే నేను ప్రిఫర్ చేస్తున్నానంటే ఆ టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్స్ చాలా స్టాండర్డ్స్ కలిగి ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ మనకి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఆ క్వశ్చన్స్ని తీసుకొచ్చి మీకు ఎగ్జామ్కి చూపిస్తున్నా. రాబోయే పోటీ పరీక్షల్లో ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా మనకు అడుగుతూ ఉంటాడు. ఆల్రెడీ వెల్ డెవలప్డ్గా డిజైన్ చేసిన టెక్స్ట్ బుక్ని మనం ఫాలో అయితే ఈజీగా వీ కెన్ క్రాక్ ద ఎగ్జామ్. ఇలాంటి లైవ్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇంకా ముందు రోజుల్లో చాలా తీసుకొస్తాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చెప్పాక కామెంట్ చేయడం మర్చిపోవద్దు.
థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.